నమస్కారం సార్. నమస్కారం అండి. మలేషియాలో చూసుకున్నట్టయితే 16 ఏళ్ళు నిండకుండా సోషల్ మీడియా యూజ్ చేయటానికి పరిమితి లేదు. సో, అక్కడున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇది. సో, ఒకవేళ హైదరాబాద్ అంటే మన తెలంగాణకు వస్తే ఎలా ఉండబోతుందంటారు? వస్తే ఎలా ఉంటదసలు పరిస్థితి? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు మలేషియా గవర్నమెంట్ రీసెంట్‌గా 16 ఇయర్స్ బిలో వాళ్ళకు సోషల్ మీడియా బ్యాన్ చేసింది. హ్మ్. విచ్ విల్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జనవరి 2026. హ్మ్. ఎందుకు రీజన్స్ ఏందంటే, ఈ సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఆల్ మలేషియా అండ్ ఇండియా బోత్ ఆర్ డెవలపింగ్ నేషన్స్. చిల్డ్రన్స్‌కి ఎవ్వరు కూడా మనం మొబైల్ కొనివ్వం. ఆల్మోస్ట్ ఆల్ 95% ఆఫ్ ద పాపులేషన్. హ్మ్. వాళ్ళు మొబైల్ రోజు వాళ్ళు యూజ్ చేస్తున్నట్టు. తండ్రిది గాని, తల్లిది గాని. అవును. ఇక్కడ ఏంటంటే ఇంకో చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఇంతకుముందు మొబైల్ లేకపోతే వాళ్ళు తినరు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడు ఇంతకుముందు న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో భార్య భర్తుంటారు. భర్త బయటకి పోతే భార్య పిల్లగానితోటి అల్లరి చేస్తుంటారు. ఏవో ఒకటి తీస్తుంటారు. అతను మొబైల్ పెడితే కామ్‌గా ఉంటారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చింది. తినాలన్నా మొబైలే, పడుకోవాలన్నా మొబైలే, పాలు తాగాలన్నా మొబైలే, ఇంకేం చేయాలన్నా సైలెంట్ ఉండాలన్నా మొబైలే. అవును. అప్పుడు ఆ మొబైల్‌లో సోషల్ మీడియా హి విల్ టచ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, హి విల్ లెర్న్ ఫ్రమ్ మొబైల్‌లో ఇంకా ఇంటర్ ప్రపంచం ఉంది కదా! అవును. అప్పుడు తండ్రి యొక్క బ్యాంక్ అకౌంట్ మొబైల్‌కి లింక్ అప్ ఉంటుంది. ఫోన్‌పే, గూగుల్ పే ఆర్ అదర్ యాప్స్, ఎస్‌బీఐ యాప్స్ ద్వారా. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ మొబైల్‌కే ఉంటుంది. హ్మ్. ఇతను సడెన్‌గా అంటే 3, 4 ఇయర్స్‌లో వాళ్ళకేం అర్థం కాదు. ప్లస్ 11-12 దే విల్ ట్రై టు లాగిన్ ఇంటూ ద బ్యాంక్ అకౌంట్స్ వితౌట్ నోయింగ్ టు ద పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్ అండ్ ఫాదర్. దాని తర్వాత ఎంటర్ అయ్యి సడెన్‌గా డిజిటల్ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి పిల్లది? హ్మ్. అంటే 11 ఇయర్స్ అమ్మాయి అసలు ఏందో ప్రపంచం అంటే ఏంది తెలీదు. సగం సగం తెలిసిన ఏజ్‌లో డిజిటల్ అరెస్ట్ అయితే అయింది. హ్మ్. దానివల్ల టోటల్ ఫ్యామిలీకి కూడా లాస్. ఓకే. ప్లస్ ఇంకోటి సెక్షువల్ అబ్యూస్. అమ్మాయి గాని, అబ్బాయి గాని సెక్షువల్ అబ్యూస్ అంటే ఈ డిజిటల్ అరెస్ట్‌లో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి సెక్షువల్ అబ్యూస్ అయితే ఏంటి పరిస్థితి? ఇవన్నీ బేరీజ్ వేసుకొని, కాలిక్యులేషన్ వేసుకొని మలేషియన్ గవర్నమెంట్ సోషల్ మీడియా 16 ఏళ్ల చిన్న పిల్లలకి బ్యాన్ చేసింది. ఓకే. ఇండియాలో కూడా 100% అట్లాంటి రిఫార్మ్ వస్తే మంచిగానే ఉంటది. హ్మ్. కానీ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ కూడా గవర్నమెంట్ ఒక సర్వే చేసి ఈ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే హ్మ్. మనకు చిల్డ్రన్స్‌కి టెక్నాలజీ సోషల్ మీడియా వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల పాజిటివ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో వాటిని సోషల్ మీడియాలో నన్నడిగితే బ్యాన్ చేసే కన్నా రెగ్యులేషన్స్ అనేది పెట్టాలి యాక్చువల్‌గా. అంటే హ్మ్. రెగ్యులేషన్స్ ఇప్పుడు సంచార్ సాథి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు అవును. ప్రతి ఒక్క మొబైల్‌లో. సో అట్లాంటి యాప్స్ ద్వారా గాని, అట్లాంటి రెగ్యులేటరీ సిస్టమ్స్ ద్వారా గాని పిల్లలకు గాని, పేరెంట్స్‌కి కానీ ఈ యాప్‌లో అంటే ఒకవేళ పిల్లగాని చేతిలో మొబైల్ ఉంది. మొబైల్‌లోకి నుంచి సోషల్ మీడియాకెళ్ళాలి అంటే హి హాస్ టు కన్ఫర్మ్ ద ఏజ్ అండ్ వెదర్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్, వెదర్ యూ ఆర్ అడల్ట్ ఆర్ నాట్ అనేది కూడా కన్ఫర్మేషన్ సిస్టమ్స్ అవును. పెడితే అవును. మీరు అది రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్‌గా సోషల్ మీడియా బ్యాన్ చేస్తే మళ్ళీ దాని నుంచి వచ్చే పాజిటివిటీ చిల్డ్రన్స్ నుంచి జీరో అయిపోతది. హ్మ్. సో ఒక చెక్ ఇన్ సిస్టమ్ అంటే థ్రెషోల్డ్ సిస్టమ్ పెట్టి ఎవరైతే నెగెటివ్‌గా యూజ్ చేస్తున్నారో ఇమ్మీడియేట్‌గా టెక్నాలజీ పరంగా మీరు ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయ్యి ఒక కాల్ సిస్టమ్ పెట్టుకొని అలర్ట్ అయ్యి పిల్లలకి అందిస్తే అది ఒకవేళ పేరెంట్స్‌కి గాని రీచ్ అవుతే వాళ్ళని సోషల్ మీడియాలో రెగ్యులేషన్ చేస్తే ఇంకా మంచిగుంటది కంప్లీట్‌గా బ్యాన్ చేసే అంటే కన్నా. అంత ఈజీగా ఉండదు కదా! అలా చేయడం అనేది ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. కానీ ఏంది అంటే టెక్నాలజీ ద్వారా ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఓకే. ఓకే. అదే వి నీడ్ టు ఇంక్రీజ్ ద సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా అది అలర్ట్ కమ్యూనికేషన్ బ్రాడ్‌కాస్ట్‌లో కూడా మనం టెక్నాలజీ ఇంక్రీజ్ చేసి వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఏజ్‌ని డిటర్మినేషన్ చేసాయి. ఇప్పుడు సపోజ్ చాలా ఉన్నాయి. మొబైల్ పట్టుకుంటేనే నీ ఏజ్. ఇప్పుడు సపోజ్ డివైస్ పెడితే నీకు జస్ట్ చర్మానికి అంటితే నీ ఏజ్ చెప్పేస్తది. హ్మ్. సో అట్లాంటి డివైసెస్ గాని మొబైల్‌లో ఏదైనా టెక్నాలజీస్ పెట్టుకొని ఇప్పుడు మొబైల్ కంపెనీస్‌కి కూడా మీరు సంచార్ సాథి 100% ఏ విధంగా ఉపయోగించాలని డివైస్ సిస్టమ్స్ ఉంటే డెఫినెట్‌లీ మీ ఏజ్ ఉన్నప్పుడు సోషల్ మీడియా కంప్లీట్‌గా అదేంటిది రెగ్యులేటరీ నెగెటివ్ సైడ్ సపోజ్ సెక్షువల్ అబ్యూస్ గాని ప్లస్ ఇదేంటి డిజిటల్ అరెస్ట్ గాని ఇవన్నీ హ్మ్. జరగకుండా చూస్తుంటుంది. ఇప్పుడు ఇండియా సైడ్ అయితే ఎక్కువగా 10 సంవత్సరాలు కూడా అవసరం లేదు. హ్మ్. 8, 9 సంవత్సరాల నుంచి ఎక్కువ యూజ్ చేసేది పిల్లగాళ్ళు. టీనేజ్ వాళ్ళు. యెస్. బాగా యూజ్ చేస్తున్నారు. దాంట్లో అసలు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అసలు అదేంటో కూడా తెలీదు బేసిక్. యెస్. వాట్ ఈస్ కూడా తెలీదు. బట్ చూస్తున్నారు. వాటిని చూసి నేర్చుకొని మేము కూడా ఇలా ఉండాలని చాలా మంది అలవాటయ్యి జెన్‌జీ అని ఒక కొత్త జనరేషన్ లాగా ఇప్పుడు హ్మ్. రన్ అయితుంది. సో వాళ్ళందరికి యాక్సెప్ట్ చేయొచ్చా మరి ఇవన్నీ చేస్తే ఒకవేళ? విషయం ఏంటంటే మీరిప్పుడు చిన్న పిల్లలు అన్నారు గదా!
దురదృష్టవశాలు జస్ట్ ఒక 10 డేస్ ముందు ఇన్సిడెంట్ ఉమ్, వెస్ట్ బెంగాల్లో అవును. ఒక 14 ఇయర్స్ అమ్మాయి అండ్ 15 ఇయర్స్ అబ్బాయి, దోస్ ఆర్ మైనర్స్. Yeah. వాళ్ళు కంప్లీట్ బ్లూ ఫిలిం, ఒక అదేంటిది ఏ కేటగిరీ ఫిలిం కి అంటే ఒక వీడియో వాళ్ళు శృంగారం చేస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 రికార్డ్ చేసుకున్నారు. జస్ట్ వాళ్ళు 16 ఇయర్స్ వచ్చినాక నువ్వు ఫేమస్ అవుతావరా ఇలాంటివి పెడితే అని ఎవరు ఫ్రెండ్ చెప్పడం వల్ల తెలియక ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఉమ్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఇంకుంటున్నా చూసినోడు అంతా డౌన్లోడ్ చేసుకొని అది అన్ని పాన్ సైట్స్లలో సోషల్ మీడియాలో అన్నిటికీ సర్క్యులేట్ చేసింది. అవును. అంటే ఇప్పుడు ఆమె ఆల్మోస్ట్ ఆల్ కొన్ని న్యూస్లలో ఆమె హ్యాంగ్ చేసుకుందని వస్తుంది. వి డోంట్ నో, వి నీడ్ టు కన్ఫర్మేషన్. అవునవును. ఓకే, అంటే ఏంటి ఇలాంటి మరణాలను కూడా మనం 100% ఆపొచ్చు ఇట్లా రెగ్యులేషన్ చేస్తే. ఓకే. అంటే నువ్వు 16 ఇయర్స్ ఏజ్ అమ్మాయి డైరెక్ట్ గా ఇట్లా వీడియో అప్లోడ్ చేసి ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాని యాక్టివేట్ అయ్యి దాన్ని వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేయకుండా బ్లాక్ అక్కడనే చేసి. బ్లాక్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఒక పబ్లిక్ మెసేజ్, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో లొల్లు అవుతున్నాయి నువ్వు ఒక మెసేజ్ పెడితే ఇప్పుడు గ్రూప్లలో పోదు. ఉమ్, డెఫినెట్ గా వాట్సాప్ లో ఒక రెగ్యులేషన్ సిస్టమ్ ఉంది. లొల్లు అవుతున్నాయి, హిందూ ముస్లిం ఇంతకుముందు లొల్లు మళ్ళీ రిపీట్ అవుతున్నాయని ఒక మెసేజ్ సపోజ్ పెట్టినట్టయితే ఇమ్మీడియట్ గా వాట్సాప్ నీకు వేరే వాళ్ళకి నేను బ్లాక్ చేస్తాను యాక్చువల్ 24 అవర్స్. ఓకే. అట్లాంటి సిస్టమ్ మన సోషల్ మీడియాలో వాట్సాప్ లో వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మెటాలో కానీ డెఫినెట్ గా వస్తే డెఫినెట్లీ వీ కెన్ సీ ద వండర్స్. We can eliminate negativity, we can encourage the positivity of social media. అలా ఉండటం కూడా మంచిదే. Definitely. చాలా మంది టీనేజ్ వాళ్ళు ఇలాంటి వాటికి బారిన పడకుండా Yes, ఇబ్బంది yes, పడకుండా yes, ఉంటారు. yes. థ్యాంక్ యూ సార్. Welcome.